బట్టతలతో బాధపడుతున్నారా? లేటెస్ట్ టెక్నిక్ తో శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై మరోసారి సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. స్కిల్ స్కామ్ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరగగా చంద్రబాబు తరపున సాల్వే, సిఐడి తరపున ముకుల్ రోహత్కి వాదనలు వినిపించారు. సుదీర్ఘ వాదనల అనంతరం చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారించిన జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది తీర్పును రిజర్వ్ చేశారు. శుక్రవారం తీర్పు రానుండడంతో అటు టీడీపీ ఇటు వైసీపీ వర్గాల్లో టెన్షన్ నెలకొంది. ఎవరికి వారు తమకే అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. A సెక్షన్ అనేది నిజాయితీ కలిగిన ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకే వర్తిస్తుందని సిఐడి తరపున ముకుల్ రోహత్కి వాదనలు వినిపించారు. 17A సెక్షన్ చంద్రబాబుకి వర్తించదని కోర్టుకు వివరించారు. ఈ కేసులో నేరం జరిగినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయని చెప్పారు. స్కిల్ స్కామ్ జరిగిన 2015-16 సమయంలో, అంటే నేరం జరిగిన సమయంలో 17A సెక్షన్ లేదని రోహత్కి వెల్లడించారు. అవినీతి పరులకు ఈ సెక్షన్ రక్షణ కవచం కాకూడదన్న రోహత్కి అవినీతి నిరోధక చట్టాన్ని బలోపేతం చేయడానికి ఈ సెక్షన్ తెచ్చారని చెప్పారు. నిజాయితీ గల అధికారులు నిర్ణయాలు తీసుకునే సమయంలో భయం లేకుండా ఉండేందుకు 17A తెచ్చారన్నారు. ఉద్యోగులు తీసుకుంటున్న నిర్ణయాల్లో ఎక్కడైనా పొరపాటు జరిగితే 17A కాపాడుతుందనేది చట్టం ఉద్దేశమని వివరించారు. అరెస్టు చేసిన 5 రోజులకే క్వాష్ పిటిషన్ వేయడం అత్యంత తొందరపాటు చర్య అని రోహత్కి వాదించారు. విచారణ చేస్తున్న అధికారులకు కనీసం సమయం ఇవ్వకపోవడం కూడా సరికాదని తెలిపారు. సెక్షన్ 482 ప్రకారం క్వాష్ చేయడం అనేది అత్యంత అరుదైన కేసుల్లోనే తీసుకునే నిర్ణయం మాత్రమే అని అన్నారు. కేసు ట్రయల్ దశలో ఉన్నప్పుడు సెక్షన్ 482 ద్వారా క్వాష్ కోరడం సరికాదని తెలిపారు. గతంలో కొన్ని కేసులో పీసీ యాక్ట్ కొట్టేసిన సెక్షన్ 4 ప్రకారం ఐపీసీ సెక్షన్లపై స్పెషల్ ట్రయల్ కోర్టు విచారణ కొనసాగించవచ్చన్నారు రోహత్కి. ఈ కేసులో ఉన్న ఆరోపణలన్నీ ప్రత్యేక కోర్టు ద్వారా విచారించదగినవేనని ముకుల్ రోహత్కి కోర్టుకు తెలిపారు. అయితే విచారణ అనేది చార్జెస్ ఫ్రేమింగ్ తర్వాతనే ప్రారంభమవుతుంది కదా అని కోర్టు ప్రశ్నించింది. ముందుగా పీసీ యాక్ట్ పెట్టిన తర్వాత మళ్లీ దానిని తీసేస్తే స్పెషల్ జడ్జికి విచారణ అధికారం ఉండదు కదా అని కోర్టు ప్రశ్నించింది. పీసీ యాక్ట్ వర్తించకపోయినా మిగిలిన సెక్షన్లపై విచారించవచ్చని రోహత్కి సమాధానమిచ్చారు. ఈ కేసులో మరింత దర్యాప్తు అవసరమన్న ముకుల్ రోహత్కి చంద్రబాబు పిటిషన్ ఆధారంగా క్వాష్ చేయొద్దని కోర్టుకు కోరారు. 100 కోట్ల అవినీతి జరిగినట్టు ఆరోపణలు ఉన్నప్పుడు సిఆర్పిసి 482 సెక్షన్ కింద క్వాష్ చేయలేము అని స్పష్టం చేశారు. అందుకు జస్టిస్ బేలా త్రివేది స్పందించారు. ఆరోపణలు ఉన్నప్పుడు ఛార్జ్షీట్లు వేసి విచారణ జరిపి శిక్ష వేయొచ్చు, అంతేకాని కేవలం ఆరోపణలతోనే అన్ని నిర్ణయాలు తీసుకోగలుగుతామా అని ప్రశ్నించారు. దాంతో ముకుల్ రోహత్కి ఈ అంశం అవినీతి కేసుల కిందకు వస్తుందంటే పరిగణలోకి తీసుకోండి, లేదంటే క్వాష్ చేయండి అని విన్నవించారు. ఈ క్రమంలో ద్విసభ్య ధర్మాసనంలోని జస్టిస్ అనిరుద్ బోస్ స్పందిస్తూ ఇప్పుడు మనం మాట్లాడుతోంది ఈ కేసుకు 17A వర్తిస్తుందా లేదా అనేదే కదా అని సూటిగా ప్రశ్నించారు. కేసుల నమోదు, ఛార్జిషీట్లు వేయడం, విచారణ అన్ని కేసుల్లోనూ జరిగేవే కదా అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వర్చువల్గా వాదనలు వినిపించారు. చట్ట సవరణను ముందు నుంచి వర్తింపజేసే అంశంపై పలు తీర్పులను ప్రస్తావిస్తూ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా 2019 నాటి శాంతి కండక్టర్స్ కేసును ప్రస్తావించారు. 17A అనేది పాత కేసులకు కూడా వర్తిస్తుందని హరీష్ సాల్వే కోర్టుకు తెలిపారు. అయితే రోహత్కి తన వాదనలో 17A పాత కేసులకు వర్తించదని కోర్టు తీర్పును ప్రస్తావించారని జస్టిస్ అనిరుద్ బోస్ సాల్వేకు చెప్పారు.
రోహత్కి చెప్పిన కోర్టు తీర్పు మీరు వాదిస్తున్న దానికి పూర్తి వ్యతిరేకంగా ఉందన్నారు జస్టిస్ అనిరుద్ బోస్. ఎన్నికలకు ముందు రాజకీయ కక్ష సాధింపులకు అవకాశం ఉంటుందని సాల్వే కోర్టుకు తెలిపారు. రాజకీయ కక్ష నిరోధించేందుకే 17A ఉందని, 17A లేకపోతే రాజకీయంగా వేధించే అవకాశం ఉంటుందని సాల్వే చెప్పారు. ఆధారాల సేకరణకు కూడా సరైన పద్ధతిలో జరుగుతుందన్న నమ్మకం లేదని సాల్వే వాదనలు వినిపించారు. 17A కింద చంద్రబాబుపై కేసు నమోదులో గవర్నర్ అనుమతి తప్పనిసరని సాల్వే కోర్టుకు తెలిపారు. 17A వర్తిస్తుందంటూ పలు జడ్జిమెంట్లను సాల్వే వివరించారు. రిమాండ్ రిపోర్ట్, కౌంటర్ అఫిడవిట్లు మొత్తం ఆరోపణలతో నిండి ఉన్నాయన్న సాల్వే విపక్ష నేతలను విచారించడం తమ హక్కుగా భావిస్తున్నారని వాదనలు వినిపించారు. మరోవైపు ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ శుక్రవారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. స్కిల్ స్కామ్ క్వాష్తో పాటు ఫైబర్ నెట్ కేసులో సుప్రీంకోర్టులో విడిగా ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు చంద్రబాబు తరపు లాయర్లు. దీంతో విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఒకవైపు స్కిల్ స్కామ్ కేసులో 17A వాదనలు కొనసాగుతూ ఉండడంతో కోర్టు వాయిదా వేసింది. శుక్రవారం వరకు ఫైబర్ నెట్ కేసులో బాబును అరెస్టు చేయదని రోహత్గీకి సుప్రీంకోర్టు సూచించింది.